వీడియో తీద్దామని ఇప్పుడే వచ్చా. ఫోన్ వీడియో ఎవరు ఫుల్ రోడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. వద్దులే వెళ్ళిపోవచ్చు. కొండ వెళ్ళిపోతుంది. లాభం కొడుతుంది. కొండ తిరగాల్సిందే అప్పుడు బండి వేసుకొని ఒక రౌండ్ వేసుకొని కొండ ఆ చోట అనుకుంటుంది. జైకులు లేవు 2 లేదు సార్. ఇప్పుడు ఆడా 9 అయిపోవాలా నిద్రబాబులు వెళ్ళా ఫస్ట్ అయితే జైలు వెళ్ళాడు. రన్నింగ్లోనే ఉండాలి. మామూలు ఉన్నారు. బాగా వస్తుంది. స్టార్టింగ్ ఏదైనా వస్తుందా అది తెలిసిందే కదా. ఇదేం గుడిది? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. ఇది ఇంకా రెడీ అవుతుంది.
ఈయనక్కడ తీసుకో ఫోటో తీస్తాడు. ఓకే డన్ తీసుకో. తీ డబ్బులు తీ. తలచిన ఇప్పుడు ఉన్నట్టున్నది కాదా? సరే సరే ఫోన్ చేస్తాను. కళ్యాణమ్మ గూడూరు ఎక్కడున్నా అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ రావాలా? మీకోసం రావులమ్మ ఎదురు చూస్తుంది. కళ్యాణమ్మ గూడూరు. వీడియో తీసి షేర్ చేయి. మనం ఎక్కడ జనాలకి తెలియజేస్తాం.
వీధిలోన బాణ సంతాలు పేరు భద్రకాళి వచ్చేరా కన్ను మన్న పంపవదే ఘోషతోన సత్తువంత కత్తి చూసి సత్యకాళి వచ్చేరా పసుపు కుముక్కుమదు గాలిలో కాలి పడే మల్లె వచ్చేరా పిల్లల పెద్దల గుండె చల్లని అల్లాడి పోత ఎర్రబడ్డ కళ్ళతోన వీరకాళి వచ్చేరా దీనిలోన నిపలంగా ఉన్న నాటి ప్రాణాలు తీసి నోళ్ళ తోడియ వచ్చేరా సొంతమట్టి చూసుకొని స్వామి ముఖ్యమంత్రి వాడి కన్నీటికి నోళ్ళు చెప్ప సూలకాళి వచ్చేరా అలుగు తెచ్చు కలుగు తీర్చు కనము మరణ వాంచు తీర్చు మహాగాళి వచ్చేరా పైకి పట్టు చుట్టినట్టు అసలు తీసి చండాల కాలకాళి వచ్చేరా జబర్దస్త్ ఫ్రెండ్ నూకరాజ్ గారికి మా మనీ ఈవెంట్ తరఫు హార్ట్లీ వెల్కమ్ అండి. హాయ్ కుర్రాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో మా మనకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ సో నాతో పాటు అలాగే నాతో పాటు ఒక అందగాడు 6 అడుగుల హైట్ ఉంటాడు, జుట్టేమో ప్రభాస్ లా ఉంటుంది. నిజంగా అంత అందంగా ఆయన పిలిచేస్తా. నిజంగానే అంత అందంగా ఉంటాయా? తొందరగా పిల్లవో ప్లీజ్. ప్లీజ్ వెల్కమ్ ఇమాన్యుయల్. వీడు వచ్చినప్పుడు బంద్ చేయి. మొన్న ఒక ఈవెంట్లు ఎలా చేస్తే ఎదర మొత్తం పోయింది, అన్ని చేస్తే ఉన్నది మొత్తం పోయింది. అర్థమైంది? ఎవరా పరిగొట్లు కాసుకునేవాళ్ళు? ఇప్పుడు పెట్టే మైక్ నార్మల్ గా చెప్పు. ఆగబ్బా, స్టైల్ మైక్ పెట్టే అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మేకప్ పెట్టి నువ్వే కొంచెం. అరే అనయా, మా అమ్మని తిట్టాలరా. ఎందుకు నిన్ను కన్నందుగా? మరి మరి చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయి అమ్మా అని అడిగాను. ఒక్కటే ఉంది. మరి ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా నాకు చందమామలాగే కనపడుతుందిరా బాబు. వాడేదో జోక్ చేసాడు, మీకు చెయ్యిలు లేపాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అలా జోక్ కాదు, అది నిజమే. నేను కూడా మా నాన్నని తిట్టాలి. నిన్నుగానందుగా కాదు, మరి పులులు సింహాలు ఎక్కడ ఉంటారంటే అడవిలో అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏ అబ్బాయి చూసినా పులి సింహం. మీరు కూడా అయితే నువ్వు కిందకెళ్ళి చిక్కన వేటాడినట్టు వేటాడేస్తారు వాళ్ళు. కానీ నేను జబర్దస్తులో బాగా సంపాదించి ఒక 2 ఎకరాలు కొందాం అనుకుంటా. 2 ఎకరాలా? ఎక్కడ? ఇక్కడ తమ్ముడు వాళ్ళు వేసుకున్నది చూసావా? అదేంటి? అది ఇప్పుడు వచ్చే వ్యక్తి చెప్తాడప్పా. నువ్వు చెప్పురా. సరే, ఇప్పుడు రాబోతున్న వ్యక్తి అచ్చం కృష్ణ గారిలా ఉంటారు. మనం కృష్ణ గారిని గుర్తు చేస్తూ ఉంటాడు. స్పెషల్ టాలెంట్, స్పెషల్ ఒక ఈ మధ్యనే లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యింది తనకి పాపం. ఆయన ఎవరో కాదు, ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రవీణ్. అమ్మ మీరు విగ్గు అనుకున్నారు, చుట్టాను. అది విగ్గు కాదు, చుట్టే. వాళ్ళకి కూడా మీరేదో విగ్గు పెట్టుకుని అందరికీ హాయ్, ఎట్లున్నారు? బాగా ఉన్నారు కూర్చుని, మళ్ళీ ఎట్లున్నారు ఇట్లున్నారు అని అడుగుతావు. సరేలే, సరే. అదేంటది వాళ్ళు వేసుకున్నారు చూడ, అదేంటి? అదా, అది తేరా. తెలుగులోనా? పరదా. నాకు తెలుసు, నువ్వు ఏమంటావు. అదేంటో చెప్పురా. గుడిసా. తెలుసు, ఇక్కడికి రావడానికి తెలుసు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఒక అద్భుతమైన స్కిట్ స్టార్ట్ చేసేద్దాము. హలో, రీసెంట్ గా నాకు పెళ్ళి అయింది. ఒరే కుర్రోళ్ళు, ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? పెళ్ళి అవ్వలేదా? ఓన్లీ లవర్స్. ఓకే అన్న, నాకు తీసుకో. నీదే మైక్. నువ్వు నాదెందుకు తీసుకున్నావు మైక్?
మరి ఏమాత్రం లేట్ చేయకుండా రీసెంట్ గా నాకు పెళ్లి అయింది. మా ఆవిడ పుట్టింటికి తీసుకెళ్ళి గోలడకండి. నేనైతే రెడీ అయిపోయాను. మా ఆవిడని కూడా పిలుస్తారు ఇప్పుడు. ఏమే తన్ను రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా? దోమలు పీకడం వల్ల చెప్పి నేనేదో పీకాను అనుకుంటారా? నువ్వే పీకగానే ఇక్కడికి వచ్చాను. ఏరా కుర్రోళ్ళు ఆయన ఒక కన్నె పిల్ల ఇక్కడికి వస్తే కుర్రోళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఏం పిల్ల? కన్నె పిల్ల. అప్పారా బాబాయ్ బాగా అరగ తీసిన సబ్బు పిల్లగా ఉన్నావు. నిన్నేవిడే కన్నె పిల్ల అన్నది. హలో చీర కట్టుకున్నావా ఇప్పుకు తిరుగుతున్నావు? మరి ఏంది అది మొత్తం ఏడికాడికి? సరే గాని అదిరిపోయావు. ఎలా ఉన్నావు తెలుసా? బాహుబలిలో అనుష్కలాగా ఉన్నావే. బస్ స్టాప్ లో పొలం ఎరుకుంటా చూడు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నావు తెలుసా? హలో మీరు ఇలా అంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికి అసలు పుట్టింటికి దేనికి? మా నాన్న సాయి రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. నా మీద బెంగ పెట్టుకుంటారు. పుట్టింటికి దేనికి? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. పడకావు. ఏం పెట్టుకున్నాడు? బెంగ. కూతురికి లంగా పెట్టడం తెలియదు కానీ బెంగ పెట్టుకున్నాడు ఆవిడ. హలో ఆడిని నిన్ను కలుపుకోవడం అట్టగట్టావు. ఎండాకాలం కదా కట్టుకున్నాడు. అర్థమైందా? ఇన్ని రోజులు అవుతుంది. ఏ రోజు ఒక నగ లెటర్ పెట్టావు నాకు? నోరు ముయ్యి. నోరు లెగుతుందంటే లేకపోతే నా గురించి నీకు తెలీదు. నాకు ప్రధాని మోదీ తెలుసు. వాళ్ళిద్దరు మొగుడు పిల్లలరా బాబు. ఈ చీరలో ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? ఎలా ఉన్నాను తమ్ముడు? ఇక్కడ ఖుషి సినిమా ఎంతమంది చూశారు? ఖుషి సినిమాలో స్టార్టింగ్ 2 గాజులు అమ్ముకుంటా చూసావు. ఆవిడ ఉన్నావు కాదు. అన్ని సాయి గారికేనా? చంద్ర గారికి వెళ్ళేదా? అందుకేనా బ్లాక్ బ్లాక్ వేసుకొచ్చారు మీ ఇద్దరు? చంద్రారెడ్డి గారిని చూస్తే ఇంకొక పాట పాడాలి. బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారు. ఆయన అలా లేడు. నేను అటండి దండాడదాన్ని కాదు బాబు. మన సర్వైకు మీద రార బాబు. నేను అటండి దండాడదాన్ని కాదు బాబు. మన సర్వైకు మీద రార బావా. సింపురు జుట్టు దాన్ని చెవుల దగ్గర పెట్టదాన్ని చేతులెక్కి నేను అటండి దండాడదాన్ని కాదు బాబు. మన సర్వైకు మీద రార బావా. నేను అటండి దండాడదాన్ని కాదు బాబు. మన సర్వైకు మీద రార బావా. బావా దారి ఎక్కడికని పోతాము ఎందో ఒడ్డు పొడిపింటారు పొడిపించి మరిపింటారు బావా. బాగా ఒడ్డు పొడిపింటారు బావా. పొడిపించి ముడిపింటారు బావా.
సూపర్. మొత్తానికి ఇటు జరిగింది. రెండు మొక్కలు ఎంత తప్పు జరగదు. కాదు మీరు అన్ని పాటలు అయితే ఏదో స్టెప్ ఆ స్టెప్ నేర్చుకోండి బాయ్స్, ఆ స్టెప్ నేర్చుకోండి. పిల్లలు కరువుల గారి తప్పులు అలా ఏంటి, ఏం చూపించాలి? ఒక్క నిమిషం చెప్పేస్తాను, టైం ఎంత అయింది చూడండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఆగలి, ఆ తర్వాత చూపించండి. అబ్బా కాదు ఒక స్టెప్ ఒక్కసారి ఆ స్టెప్ ఇటు సైడ్ తన్మయ్ ఇలా తిరుగు, ఇలా తిరిగి ఆ స్టెప్ ఒక్కసారి. ఆ స్టెప్ అమ్మాయికి బాగా నచ్చింది, రెడ్ కలర్ డ్రెస్. ఒక్కసారి ఇట్రమ్మా, ఇట్రా ఆ స్టెప్ అమ్మాయి పడిపోయింది ఆ స్టెప్ కి. ఒక్కసారి రామ్మా, నిలబడమ్మా. 1 minute. స్టెప్ కు పడిపోయావా నాకు పడిపోయావా? నీకే. అలా అయితే ఏం లేదమ్మా, ఇలా పెట్టు. డాన్స్ నేర్పిస్తున్నప్పుడు దిక్కులు చూస్తే ఎలా వస్తుంది? ఇంట్రెస్ట్ పెట్టు, నేర్చుకోవాలి. సింపుల్ చెప్పే కదా. ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టెప్ మీద ఉండదు. అదే రెడీ అదే అదే రెడీ కంటిన్యూ. అది ఇప్పుడు ఎందుకురా చేస్తున్నారు? సీరియస్ గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఇద్దరు రెడ్ అన్నలు కూడా ఇంత సైలెంట్ గా ఉన్నారు అంటే వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది కదా. అవును తెలుసు. నమ్మకు ఆడాలని ప్రేమలని నమ్మిన వారికి చూపెడుతుంది. హలో ఎందుకు నమ్మొద్దంటే, అరే తమ్ముళ్ళు బేబీ చూసారా, మనకి ఈ రోజుల్లో కావాల్సింది బేబీ కాదు బాబీ. ఇది బెటర్, అది మెయింటైన్ చేయండి అన్నమాట. హలో అందరూ వేరే, స్టేజ్ పైన ఉన్న వాళ్ళు వేరే. అందరూ వేరే ఇలా వేరే. హలో బేబీ మూవీ ఒక్క నిమిషం. ముంచేసి పొలికరణాలందరూ అంతే. మగాళ్ళు మా అయ్యగాళ్ళు మాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. నన్ను ఒక చేసుకోదా చేసుకో చెప్తా ఒకసారి. నేనేమన్నా అన్నానా? నిన్ను ఏమనలేదు కదా. ఒక ఆడది వచ్చి నన్ను అక్ చేసుకున్నప్పుడు కామ్ గా ఉన్నా, ఒక మగాడిని నేను వెళ్ళినప్పుడు నువ్వు కామ్ గా ఉన్నావు కదా. మళ్ళీ ఏమన్నంటే ఆడాలి మా ఇదొద్దు. ఇది మళ్ళీ ముద్దు పెట్టు, ముద్దు మీద ఏంటి ముద్దు పెట్టు? నాకు ఏ కోరిక లేదు, మీకు దండం పెడతా సాయన్న అన్న.